వరకు మీరు చేసిన ఆ రిస్క్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. దూరం నుంచి శామ్ గారు కూడా నేను భయపడిన వాళ్ళ గురించి చలి ఓ పక్కన అయినప్పటికీ వెరీ గుడ్. మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. మనము కొన్ని విషయాలు అంటే చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి, వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏమండి, ఈ మాటను గురించి గత 2 వారాలు ధ్యానం చేశాము. మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఏమైనా యాక్షన్లో దిగారో లేదో అది మీకే విడిచిపెడుతున్నా. సమాధానం అనేది ఎక్కడెక్కడ ఉండాలట? మనలో మనకు ఉండాలి, మనము దేవునితో ఉండాలి, ఇంకా మనం ఇతరులతో సమాధాన పడాలి. అంత మాత్రం కాకుండా ఏం చేయాలి? సమాధానపరచాలి. అంటే మనము పొందాము, దేవునితో పొందాము, ఇతరులతో సమాధాన పడ్డాము కనుక మనం సమాధాన పరచడానికి బయలుదేరాలి. సో సమాధాన పరచడానికి బయలుదేరినప్పుడు అసలు నేను ముందు నుంచి ఈ మాట గురించి ఎక్కువ ఆశపడింది ఏంటంటే ఈ చివరి మాట, వారు దేవుని కుమారులు అనబడతారనేసి. ఆ కుమారులు అనే మాట ఏమో నాకు తెలియదు కానీ ఎంతో సంతోషం కలుగుతుంది. కనుక అది మీరందరూ మనమందరం పొందాలని, మనం మాత్రమే కాదు, ఎవరైతే ఈ మీ సోషల్ మీడియా ద్వారా కూడా వింటున్నారో వారందరూ పొందాలని ఆశపడుతున్నా. సో ఈరోజు టైటిల్ ఏమనుకుంటానంటే, సమాధాన పరిస్తే క్రీస్తు వలనే మనము కూడా దేవుని కుమారులం అయిపోతామా? ఏమండి, మనము సమాధాన పరిచయం అనుకోండి, ఎవరికైనా ఎక్కడైనా సమాధానం లేని పరిస్థితుల్లో మనం సమాధాన పరిస్తే మనం ఏమైపోతామట? దేవుని కుమారులం అయిపోతామట. దేవునికి స్తోత్రం. కనుక ఆ కుమారులు అనేది అసలు ఏంటి? దేవుని కుమారుడు గురించి కొద్దిసేపు ఆలోచించాలని ఆశపడుతున్నా. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఏమైనా సందేహం లేదు కదండి? నో డౌట్ ఎట్ ఆల్. యేసు ప్రభు దేవుని కుమారుడు కాకపోతే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీలో ఎవరికైనా ఇలాంటి సందేహం, ఏమోనండి ఆయన కుమారుడో కాదు తెలియట్లేదంటే, యూ ప్లీజ్ గెట్ అవుట్ అని అంటుంది వాక్యం. కనుక యేసు దేవుని కుమారుడు అన్న వాడు తప్ప మరి ఇంకెవడో క్రీస్తు విరోధి అంటాడు. ఏంటంటే యేసు ఎవరంట? దేవుని కుమారుడు, నో డౌట్ ఎట్ ఆల్. కనుక యేసు దేవుని కుమారుడు. సో ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అసలు కొన్ని విషయాలు జస్ట్ ఆయన కుమారుడుగా లేకపోతే ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పనులు ఏంటి అని అంటే, ఏమండి ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు ఈ లోకానికి సంపూర్ణ మానవుడుగా వచ్చాడు. దాన్ని కంప్లీట్ మ్యాన్ అంటారు యేసు ప్రభుని. కంప్లీట్ మ్యాన్, పూర్తిగా మానవుడుగా ఒక మనిషి ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొన్నాడు. దైవాంశ సంభూతుడే, కానీ ఒక మనిషి అంటే నేను మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు. ఎక్కడ రాజీ పడలే. అయితే ఒక్కటి, ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధించబడినను ఎలా ఉన్నాడట? అంతే. ఆయనకి మనకి తేడా ఎక్కడంటే, మనం శోధించబడి చాలాసార్లు తప్పటడుగులు వేసాం, చాలాసార్లు మురికి మన మీద పడేసుకున్నాం. ఏమండి, పాపము చేసిన వారము. కానీ ప్రభువు మాత్రం మన వల్ల అన్ని విషయాల్లో శోధించబడను, ఎక్కడ పాపానికి మాత్రం తావివ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో రక్తం చిందించకుండా, ఏమండి మొత్తం లోకమంతా చెప్పేది, ఏ వేదమైనా చెప్పేది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. బెన్ని కొంచెం సౌండ్ ఏదో కొంచెం మార్చుకుంటావా? నాకు కష్టంగా ఉంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కనుక రక్తము చిందించబడాలి. ఆ రక్తము కోడెలు, మేకలు, గొర్రెలు అయితే తిరిగి ఇస్తూ ఉండాలి. కనుక రక్తం వలనగా రక్తం చిందిస్తే తప్ప ఎవడు తమ పాప క్షమాపణ పొందలేడు. కనుక యేసు దేవుని కుమారుడు యేసుక్రీస్తే తన సొంత రక్తాన్ని చిందించి పరలోకానికి ఏమయ్యాడైనా మార్గం అయ్యాడు కదండి. ఆయనే తన రక్తాన్ని పూర్తిగా అంటే దేవుడై ఉండి దేవుని కుమారుడికి లోకానికి వచ్చి తనకు తానుగా బలైపోయి చివరి రక్తపట్టు వరకు దారపోసి మనల్ని తండ్రితోటి సమాధానపరిచాడు. కనుక ఆయన చేసిన పనులు మనం గమనిస్తే, కనుక ఆయన అంటాడు కదా, సిలువ మీద ఒక మాట పలుకుతాడు ప్రభు. ఏంటది? ఏలీ ఏలీ లామా సబక్తాని. అంటే అర్థం ఏంటండి? నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు? ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశాడండి ప్రభు? తండ్రి ఆయన చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశాడు? ఎందుకు తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు? మీరు ఊహించండి. అంతవరకు ఆయన చేతితో ఉన్నాడు, కానీ ఆ ప్రార్థనలో ఒక్కసారి అరిచాడు ప్రభు, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు అనేసి. ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి నా చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు? తండ్రి. ఆయన ఏం చేశాడట? ఆయన విడిచిపెట్టేస్తూ ఏమండి, ఎవరు పెద్దలందరూ ఇక్కడ, తల్లి నువ్వురా, ఎవరొకరు రావాలి త్వరగా. ఏమండి, నేను యేసు ప్రభుని. సో ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఆయన నా చేయి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఒకే చేయి పట్టుకోవాలి. కనుక నేనేం చేశాను? నా చెయ్యి ఆయనకి ఇచ్చి, నా చెయ్య తండ్రి ఈ చేతిని పట్టుకున్నాడు. ఎవరి చెయ్యిది?
ఇది ఎవరు చెయ్యి? మన చెయ్యి అండి. మన చెయ్యి కుమారుని చెయ్యి త్రోసివేయ. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు ఆయన. ఏమండి, మన చేతిని తండ్రితో కలపడానికి సమాధానపరచడానికి ఆయన చెయ్యి మనల నుంచి, ఆయన తండ్రి నుంచి ఎడబాటు అయ్యాడు కొద్ది క్షణాలే. రైట్. సో ప్రభు చేసిన పని దేవునితో మనల్ని సమాధానపరిచాడండి. దేవునికి మనుషులకి సమాధానం లేదు. అలనాడు ఆదాము పోగొట్టుకున్న ఆ సంబంధం కదండి, మనం చూసాం ఏ విధంగా భక్తులు తమ సమాధానం కోల్పోయారు. అలాగా ఆదాము పోగొట్టుకున్న సమాధానాన్ని క్రీస్తు, కడమ ఆదామైన క్రీస్తు తండ్రితో మనల్ని ఏం చేశాడు? తిరిగి మళ్ళీ సమాధానపరిచాడు. ఏమండి, క్రీస్తుతో తండ్రితో మనల్ని సమాధానపరిచి ఆయన కుమారుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అందరినీ తండ్రితో సమాధానపరిచి ఆయన కుమారుడయ్యాడు. ఇంకొక మాట మనం గమనిస్తే, ఇంకా యేసు ప్రభు భూమికి ఆకాశానికి ఏమయ్యాడండి? ఆయన నిచ్చెనయ్యాడు. ఏమయ్యాడు? నిచ్చెనయ్యాడు. యాకోబుకి ఇచ్చిన ప్రత్యక్షత, భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెన ఎవరట? యేసు ప్రభు గుండా ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. సో ఇది యేసు ప్రభు చేసిన టూకీగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. కుమారుడుగా ఆయన చేసిన పని ఇదంతా. ఇప్పుడు యేసు ప్రభు నామంలోనే ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువే నేనే మార్గం అన్నాడు కనుక ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తున్నాం. ఏమంటే మన ప్రార్థనలు కూడా చేరేది ఎలాగా? సో ఎంత పెద్ద ప్రార్థన చేసినా చివరన ఏమి తగిలించాలి మనం? ఇన్ జీసస్ నేమ్, యేసు నామంలో. కొంతమంది భలే అందంగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన అంతా చేస్తారు, లాస్ట్ చక్కటి మాటలు పెడతారు కూల్గా. కొంతమంది టెన్షన్ పడిపోతారు చివరి ఏం చెప్పాలనేసి. కొంతమంది కూల్గా. నిజంగా ఏది చెప్పినా యేసు అనే పేరు చెప్పకుండా ప్రార్థన ఎప్పుడు ముగించకూడదు. యేసు అనే పేరు చెప్పకుండా ప్రార్థన చేస్తే నేను అనుకుంటాను తెగిపోయిన గాలిపటం, ఎక్కడికి వెళ్తావో తెలీదు. ఎందుకని? మనం తండ్రికి డైరెక్ట్గా ప్రార్థన చేసే దమ్ము మనకు లేదండి. ఆయన క్రీస్తులో నుంచే మనల్ని చూస్తున్నాడు. క్రీస్తు ద్వారానే మనం అడగాలి. ఇంకా క్రీస్తుని డైరెక్ట్గా కూడా అడగవచ్చు తప్ప ఏమండి క్రీస్తు లేని ప్రార్థన ఆయన దగ్గరికి చేరదు. దేవుని మహిమ కలుగును గాక. రైట్. సో నేను కొన్ని విషయాలు మీ ముందు చాలా త్వరగా పెట్టాలని ఆతురపడుతున్నాను. అయితే నేను చెప్పే మాటల్లో పరిశుద్ధాత్మ మీ హృదయాలు రేపాలని, కుమారునికి లేకపోతే యేసు దేవుని కుమారుడు ఆయనకి ఇచ్చిన ధన్యతల్ని ఈజ్ ఈక్వల్ టు మనకు కూడా ఇవ్వబడింది అనేది చివరికి మనం నడిపించబడాలని ఆశపడుతున్నాం. రైట్. మనం చూస్తే కుమారునికి కలిగిన ధన్యతలు, యేసు ప్రభుకున్న ధన్యతలు ఏంటి? ఏమండి, యేసు ప్రభుకి తండ్రి కుమారునికి ఇచ్చిన ధన్యతలు ఏంటి? త్వరగా నేను కొన్ని మాటలు. సో మనం ఈ ధ్యానం కొరకు ఎక్కువ రిఫరెన్సెస్ చూపించట్లేదు, కానీ యోహాను సువార్త 17వ అధ్యాయము తెరిచుంచుకుందాం. అక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన, అధ్యాయం అంతా ప్రార్థనే. సుమారుగా అధ్యాయం అంతా కూడా అధ్యాయం అంతా ప్రార్థనే. ఆయన ఆకాశం వైపు కనులెత్తి చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. అనేక విషయాలు మనకు బయలుపరిచారు. సో అందులో కొన్ని విషయాలు మనకు అవసరమైన మాటలు మీ ముందు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ఆయనకి ఇవ్వబడిన ధన్యత, ఎవరికి ఇవ్వబడిన ధన్యత? యేసు ప్రభుకి తండ్రి ఇచ్చిన ధన్యత, లేకపోతే తన కుమారునికి తండ్రి అనుగ్రహించిన ధన్యతల గురించి చక్కగా ఉంది కనుక పరిశుద్ధాత్మ సహాయం నన్ను అప్పగించుకుంటూ. ఏమంటే 2వ వచనం మనం గమనిస్తే అంటాడు కదా, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే ఏంటంట, దేవుడు తన కుమారుని ఏం చేశాడంట? మహిమపరిచాడట. దేవుడు తన కుమారుని మహిమపరిచాడట. ఎలాగా? తండ్రి తన కుమారుని, నేను నిన్ను మహిమపరచునట్లు నీవు నన్ను మహిమపరచుము. ఏమండి, ఈ మాట గమనించాలి. యేసు ప్రభు, లేకపోతే యాక్చువల్గా మనం అందరం ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. దేవుడే కుమారుని మహిమపరచడం అంటే ఏంటి? ఏమండి, మనం అందరము దేవుని మహింపరచాలి. కానీ తండ్రి ఏం చేశాడట? ఆ మాట మళ్ళీ చదవండి. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఏమండి, యేసు దేవుని కుమారుడు, తండ్రి కుమారుని మహింపరచాడట. రైట్. యేసు ప్రభుకున్న ధన్యత ఏంటంటే తండ్రే కుమారుని మహిమపరిచాడు. రైట్. మరొక మాట చూద్దాం. ఏమంటే అందులోనే ఇంకొక మాట కూడా ఆ 2వ వచనంలోనే చూస్తున్నా. నీకిచ్చిన లేకపోతే నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఏంటంట? కుమారునికి ఏమి అధికారం ఇచ్చాడు తండ్రి? ఎవరి మీద అధికారం ఇచ్చాడట? సర్వ శరీరుల మీద. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుకి ఎవరి మీద అధికారం ఉందండి?
సర్వ శరీరుల మీద అధికారం ఉందట. ఈ మాటలు మళ్ళీ తర్వాత అడుగుతాను నేను. అందుకని మొదటిది ఏంటి? తండ్రే కుమారుని మహిమపరిచాడు. రెండోది ఏంటంట? కుమారునికి సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడట. అసలు సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చినాడు ఆయన 3.5 సంవత్సరాలకు పరిచయం అయితే ఎలా ఉండాలండి? తుక్కు రేగ్గొట్టేయలేమో కదండి. నాటకాలు ఆడినోడు 2 వేషాలు వేస్తున్నారు, ఇలా ఉండాలేమో. కానీ ఎంత దేనాతో పరిచయం చేశాడు ఆయన కదండి. సర్వ శరీరుల మీద అధికారం ఉందట ఆయనకి. ఆయన చెప్తున్నాడు, తండ్రి సర్వ శరీరుల మీద నీ కుమారునికి అధికారం ఇచ్చితివి. ఆ అధికారం పొందిన ఆయన చెప్తున్నాడు, నాకు సర్వ అధికారం ఇచ్చారు ప్రభువా, ఈ సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చారు అని అంటున్నాడు. రైట్, దేవునికి మహిమ. ఇంకొక మాట చూద్దాం. ఏమంటే ఈ 8వ వచనం 8:10 చూస్తే 8 ఏంటంట? నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఏంటంట? తండ్రి కుమారునికి చాలా ఇచ్చాడట. ఏమండి, నా మాటలు గమనించండి. తండ్రి తన కుమారునికి చాలా ఇచ్చాడట. ఇంకొక మాట చూస్తే 10లో చూడండి, నావన్నీయు నీవి, నీవియు నావి. ఈ పాట ఉంటుంది కదా, నీవన్నీయు నావి, ఏదైనా రెండు కరెక్టే. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. పాడండి. ఏంటంట? తండ్రికి ఉన్నవన్నీ కూడా ఎవరివట? మాట్లాడండి. తండ్రికి ఉన్నవన్నీ ఎవరివట? కుమారునికి ఉన్నవన్నీ ఎవరివట? తండ్రివట. నేను మన దగ్గర రావట్లేదు, ఇంకా అక్కడే ఉన్నాను. తండ్రి కుమారుడు గురించే మాట్లాడుతున్నాను. తండ్రి కుమారుడు గురించే. అక్కడికి వచ్చామంటే మెసేజ్ అయిపోయినట్టే. అది నా భావన. మిమ్మల్ని అంటే నేను నిజంగా దేవుని ఆత్మకు అప్పగించుకుంటున్నా. తండ్రికి ఏమైతే ఉన్నాయో అవన్నీ కుమారునివేనట. ఆహా, దేవునికి స్తోత్రం. అంతే కదండి. ఈ లోకంలో కూడా ఆడబడుచులు వస్తారు కదా, ఆడబడుచులు వచ్చి హాయ్ మాకు కూడా వాటేవండి అంటారు. కానీ అక్కడ ఆడబడుచులు లేరు. జనతైక కుమారుడు. తండ్రికి ఉన్నవన్నీ కూడా కుమారునివే. ఆయన అంటున్నాడు, తండ్రి నీ దగ్గర ఉన్నదంతా నాదే, నా దగ్గర ఉన్నదంతా నావన్నీ కూడా నీవే. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి. 1, తండ్రే కుమారుని మహింపరుస్తున్నాడు. 2, సర్వ శరీరుల మీద కుమారునికి అధికారం ఇచ్చాడు. 3, తండ్రికి ఏమైతే ఉన్నాయో అవన్నీ కుమారునివే. దేవునికి స్తోత్రం కలుగును కాక. రైట్, కుమారునివే. 11వ వచనం కూడా చూద్దాం. ఏంటంట? నేను ఇక్కను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, వచ్చుచున్నాను. తండ్రి చాలు. ఏంటంట? ఆ తండ్రి కుమారుడు ఎలా ఉన్నారట? ఏకమై ఉన్నారట. ఎలా ఉన్నారంట? ఏకమంటే తండ్రి వేరు కుమారుడు వేరు కాదంట, వారిద్దరు ఏకమై ఉన్నారు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 విషయాలు మరొకసారి మనము జ్ఞాపకంలోనికి వస్తాం. ఈ 4 విషయాలు కింద నుంచి వెళ్దామా? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అంటే ఏం చేసిన ఇద్దరు కలిసే చేస్తారు, ఎడబాటు ఏం లేదు. అంటే తండ్రి ఏం చేస్తాడో దాన్ని కుమారుడు యాక్సెప్ట్ చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడో తండ్రి దాన్ని అంగీకరిస్తాడు, అప్రూవ్ చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, మర్చిపోకండి. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రివేవో అవన్నీ కుమారునివే. కుమారుని మీద కుమారుడికి సర్వ శరీరుల మీద అధికారం ఇవ్వబడింది. 4, కుమారుని తండ్రి మహిమపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈ విషయాలు గమనిస్తే ఇప్పుడు కుమారుడైన క్రీస్తు ఒక లెటర్ రాశాడు తండ్రికి. అది ఎలాంటిదంటే నేను ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకుంటున్నా. తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకున్నాడు, చాలా గారాబమైన కొడుకు. అనంగానే చెప్పాలి మీరు, గారాబమైన కొడుకు ఏం చేస్తాడు? తల్లి గడ్డి తినిపిస్తాడు మనల్ని ఈ లోకంలో. రైట్, గారాబాల కొడుకు ఏం చేస్తాడండి? నెత్తిన ఎక్కించుకుంటాం కదా, ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కుతాడు ఈ లోకంలో. కానీ యేసు ప్రభు గురించి ఆ మాట అంటారు కుదరదు. ఆయన గారాబాల కొడుకు కదండి, ఎంతో ముద్దుగా గారాబంగా పెరిగాడట. ఎండిన గడ్డిలో, ఎండిన నేల మీద మొలిచిన మొక్కవలను, లేత మొక్కవలను. యేసు ప్రభు గారాబం గురించి ఎందుకంటే ఎంత చక్కగా రాయబడిందో, ఆయన అంత విధేయుడు కూడా. ఎవరికైనా అదృష్టం కొలిది ఒకే ఒక కొడుకుండి ఆ కొడుక్కి ఎంత గారం పెట్టినా అంత రెవరెన్స్, అంత భయము, అంత భక్తి,
తల్లిదండ్రులు ఎక్కడా బాధ పెట్టకూడదనే తపన కలిగిన కొడుకుని ఎవరన్నా చూస్తే యేసు ప్రభు తప్ప మీరు కొంచెం పేరు చెప్తే నేను వెళ్ళి దర్శించుకుంటాను. ఒకే ఒక కొడుకుండి ఏమండి బాగా ఆస్తిపరులయ్యుండి ఆ కొడుకుని ఎంతో గారాభంగా పెంచి తల్లిదండ్రి నిత్యం ఆ బిడ్డ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండి ఆ కొడుకు వీళ్ళు ఎంత ఆసక్తి చూపెడుతున్నారు అంత పెద్దోడు అయ్యే కొలది విధేయుడిగా అవుతూ అమ్మో మా నాన్న, అమ్మో మా తండ్రి, మా తల్లి అంటూ అంత భయభక్తులుగా పెరుగుతూ తల్లిదండ్రులు ఇష్టాన్ని అభిష్టాన్ని నెరవేర్చే కొడుకుని ఎక్కడైనా చూసారా? కనీసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో తలవపండి. ఏమండి ఏమంటారు సుగుణం గారు? ఉంటారంటారా? ఉంటారండి అంజుబాబు గారు? ఉంటారండి? ఏమో నాకు అర్థం అవట్లేదండి, చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏమో చాలా కష్టం. ఒకవేళ అదే పనిగా మనం ఈ వారమంతా వెతికి బంధువులతో వాళ్ళతో మాట్లాడాలి, చుట్టాల బంధువులు స్నేహితులు అందరితో మాట్లాడితే మరి ఏమైనా దొరికితే మాత్రం చెప్పండి. అలాంటి వాళ్ళని బట్టి ప్రభుని స్తుతించాలి. దొరకట్లేదు అట్లాంటి వాళ్ళు. అలాంటి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకును మిలిటరీకి పంపించారు. ఆ కొడుకును మిలిటరీకి పంపిస్తే వాళ్ళు పంపించారు కానీ తప్పనిసరిగా కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ దేశం ఉంది, కొన్ని దేశాలు విధిగా తమ పిల్లల్ని మిలిటరీకి పంపించాలండి. 2 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేయాలి అందరూ. ప్రతి యవనస్తుడు 2 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి అప్పుడు వచ్చి వాడు ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి. అబ్బా మా కొడుకు మేము వెళ్ళండి, మాకు ఒక్కడే కొడుకు అంటే కుదరదు, ఖచ్చితంగా పంపించాల్సిందే. అలా పంపిస్తే యుద్ధంలో కొడుకు శత్రువు దొరికేశాడు అనుకుందాం. యుద్ధ భూమిలో దొరికేస్తే వాళ్ళు ఇంకా చాలా కక్షతోటి తను చంపేస్తున్నారు అనుకుందాం. చంపేసే ముందు ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసి నాది ఇదే చివర అనేసి తన స్నేహితునికి ఇచ్చి, అరే నువ్వు వెళ్తావు, నేను ఇంక చనిపోతాను, అయిపోయింది, ఈ లెటర్ పట్టుకుని వెళ్ళి మా తల్లిదండ్రులు కలిసి ఈ లెటర్ ఇవ్వు, కనీసం నా విషయాలంతా తర్వాత చెప్పు, బాధపడతారు చెప్పు అంటే. సో కొడుకు చచ్చిపోయాడు. ఆ లెటర్ తీసుకుని స్నేహితుడు వచ్చాడు ఇంటికి వస్తే వీళ్ళందరూ ఆశతో ఉన్నారు, జరగాల్సింది జరిగింది చెప్పారు. ఆ లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్లో ఇలా ఉందనుకుందాం, మీరు ఎంతో నన్ను ప్రేమించారు, దానికి తగ్గట్టుగా మీకు పట్ల గౌరవంగానే ఉన్నాను, మరి బాధ్యత ప్రకారంగా నేను చేయాల్సి వచ్చింది, కానీ నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడు ఆ ప్లేసు నేను భర్తీ చేసిన నేను ఖాళీ అయిపోయిన ప్లేసు ఇతను మీ కొడుకుగా చూసుకుంటారా? నేను మీకు దొరకనిక బాడీ కూడా ఇవ్వరు, శత్రులు తీసుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ కక్ష అంతా దాని మీద తీర్చుకుంటారు. కనుక నా స్నేహితుడు చాలా మంచోడు, నాకులాగే మార్చబడ్డాడు, మీరు ఈ స్నేహితుడిని కొడుకుగా ఉంచుకుంటారా? నా లోటంతా తను తీరుస్తాడు, మీరు ఇతన్ని మీ కుమారుడిగా స్వీకరించండి అని రాసేసి ఒక అప్రూవ్, దాన్ని ఏమంటారు, వీల్నామా అనొచ్చా బాబు? వీల్నామా మనిషి చనిపోయాక పవర్ఫుల్లా? చనిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు, అక్కడ ఆ వీల్నామా రాసి పంపించారు అనుకోండి, నాదంతా తినకి ఇవ్వండి, మీరు నాకు ఏం చేయాలనుకుంటే తనకి చేయండి, నన్ను ఇతనిలో చూసుకోండి అన్నాడు అనుకోండి. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? చూడరా, గత్యంతరం లేదు వాళ్ళకి. ఏమండి కొడుకు రాసిన ఉత్తరం తన స్వహస్తాలతో కొడుకు మీద ఉన్న ప్రేమతోటి ఈయన ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ కొడుకు కొన్ని ప్రార్థనలు చేశాడండి. ఆ ప్రార్థనలో మనల్ని అప్పీల్ చేశాడు. అందుకని నేను అంటున్నాను, మన గురించి సిఫారసు చేశాడు తండ్రికి. దేవుని మహిమ కలుగును గాక. సిఫారసు అనొచ్చా? అంటే సిఫారసు అంటే దానికి మళ్ళీ రిటర్న్ అలాంటివి కాదు, ఇంకా అప్రూవ్ చేయాలంతే. అలాగ చేశాడు. కొన్ని మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో చూపించాలని ఆశపడుతున్నాను. ఏమండి ఆ మాటలు చూద్దామా? ఇదే అధ్యాయం, మనం బయటికి వెళ్ళిపోవట్లేదు. 17వ అధ్యాయంలోనే 14వ వచనం చూస్తే, 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టును వారు లోక సంబంధులు కారు గనుక. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు అన్ని చదవకూడదు. ఈ ఫస్ట్ పాయింట్ చెప్పేటప్పటికి మీకు అర్థమైపోవాలి. ఏంటంట, కుమారుడు చెప్తున్నాడు తండ్రితోటి, తండ్రి నేను తల్లి అయిపోయింది, నేను లోక సంబంధిని కాదు, వారు కూడా లోక సంబంధులు కారు. దేవుని మహిమ కలుగును గాక. తండ్రితో చెప్తున్నాడు ఆయన. కుమారుడు చెప్తున్నాడు ఏమని? తండ్రి నేను లోక సంబంధిని కాదు కదా, వీళ్ళు కూడా లోక సంబంధులు కారు. అర్థమైందండి? మనం ఎవరమాట? లోక సంబంధులం కాదట. నేను లోక సంబంధిని కాదు, నా యందు విశ్వాసం ఉంచారు, లేకపోతే నీవు ఇచ్చిన వాక్యం ద్వారా నమ్మకం ఉంచారు, కనుక వీళ్ళు కూడా లోక సంబంధులు కారు. గమనిద్దాం, యేసు ప్రభు లోక సంబంధి కాదు, ఆయన మన కొరకు సిఫారసు చేస్తున్నాడు, వీళ్ళు కూడా లోక సంబంధులు కారు తండ్రి అని అంటున్నాడు. రెండో మాట 18వ వచనంలో ఏముందో కరెక్ట్గా చదివేయాలి తల్లి. 18వ వచనంలో, నీవు నన్ను లోకం పంపిన ప్రకారము నేను వారి లోకం పంపి. ఏంటంట,
తండ్రి నీవు నన్ను లోకానికి పంపించావు కదా, నీవు నన్ను లోకాన్ని పంపించావు, నేను కూడా వాళ్ళ లోకంలో పంపించాను. దేవునికి స్తోత్రం. ఏంటంట, మీరు నన్ను లోకాన్ని పంపించారు. ఏంటి పరిస్థితి? ఏకైక కుమారుడు లోకాన్ని పంపించారు, నేను కూడా వీరిని ఏం చేశాను? మనం ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? మనం లోకంలో ఉండాలి. కానీ మనం ఎవరు? మొదటి మాట ఏంటి? లోక సంబంధులం కాము. నేను లోక సంబంధిని కానట్టు, అదే కదండి మొదటి మాట. నేను లోక సంబంధిని కాదు కనుక వీరు కూడా లోక సంబంధులు కారు. నీవు నన్ను లోకానికి పంపించావు, నేను కూడా వీరిని లోకానికి పంపించాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, యేసు ప్రభు ఏం చేశారో మనం కూడా అదే చేయడానికి తండ్రి ఆయన పంపిస్తే ఈయన ఏం చేస్తున్నారు? సేమ్ ఆయనకి ఇచ్చిన ధన్యతలే, ఆయనకి ఇచ్చిన బాధ్యతలే మనకి ఎండార్స్ చేస్తున్నారు, లేకపోతే మనకు అప్పగిస్తున్నారు. అది ఎవరికి చెప్తున్నారు? తండ్రికి. ఈ ప్రార్థనలో చెప్తున్నారు, తండ్రి నేను లోక సంబంధిని కాదు, వీళ్ళు కూడా లోక సంబంధులు కాదయ్యా. నీవు నన్ను లోకానికి పంపించావు, నేను కూడా వీళ్ళు ఏం చేశాను? లోకానికి పంపించానయ్యా. నేను కూడా వీళ్ళు లోకానికి పంపించాను. ఇంకొక మాట 22వ వచనం, మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని. 22, నీవు నాకు అనుగ్రహించిన, నీవు నాకు మహిమనిచ్చావు, నేను వారికి ఇచ్చితిని, నేను వారికి ఇచ్చాను. ఏంటంట, తండ్రి నీవు నాకు మహిమనిచ్చావు, నేను వారికి నా మహిమనిచ్చాను. అర్థమవుతుందండి? తండ్రి ఏమో కుమారునికి మహిమనిచ్చాడు, కుమారుడు ఏం చేశాడు? మనకిచ్చాడు మహిమ. అర్థమవుతుందా? అంటే ఎక్కడ కూడా మనల్ని తక్కువ చేయలే. తండ్రి ఏమో కుమారుని కనపరుస్తుంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కనపరుస్తున్నాడు. తండ్రి నేను లోక సంబంధిని కాదు కదా తండ్రి, వీళ్ళు కూడా లోక సంబంధులు కాదు. మీరు నన్ను లోకాన్ని పంపించారు, నేను వీరిని లోకాన్ని పంపించాను. మీరు నన్ను మహింపరిచారు, అంతేనా? ఏంటది? మీరు నాకు మహిమనిచ్చారు, నేను వీరికి మహిమనిచ్చాను. 23వ వచనం చూస్తే, తండ్రి నీవు నన్ను ప్రేమించినట్టే. ఏంటంట, ఈ మాట నన్ను చాలా సంతోషపరుస్తుందండి. తండ్రి కుమారుని ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించాలి. అర్థమవుతుందండి? ఏమంటున్నాడు ఆయన? తండ్రి నన్ను ఎలా ప్రేమించారు మీకు తెలుసు కదండి. యేసు ప్రభుని తండ్రి ఎలా ప్రేమించారు చెప్పండి? యేసు ప్రభుని తండ్రి ఎలా ప్రేమించారు? ఎంత ఒక్కగానో కొడుకుని మనకిచ్చేసారు. నేను అన్నానంటే ఈ క్రీస్తుని తండ్రి ఎలా ప్రేమించాడు అంటే అక్కడ ఉన్నట్టు కాదు, ఇక్కడికి వచ్చింది, భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ గమనిస్తే ఏమండి, ఎక్కడైనా ప్రభు ప్రార్థన ఇప్పుడు కుదరదు, అస్తమానం అడుగుతున్నాను, నేను చేయను అన్నట్టు సందర్భాలు ఏముంటాయా? ఎక్కడ లేవు. నేను అనుకుంటున్న ఒకే ఒక ప్రార్థన ఆయన రిజెక్ట్ చేశాడు. ఏమని? ఏ ప్రార్థన? గెత్సేమనే వనంలో ఆయన చేసిన ప్రార్థన, ఈ భయంకరమైన శోధనలు నేను తట్టుకోలేను, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దని తీసేయండి. ఏ గిన్నెది? ఉగ్రత పాత్ర. రేపు ఈరోజు నేను మీరు సృష్టించిన ఈ లోకము నన్ను సిలువ వేయబోతుంది, ఇది తప్పించరా చేసి మళ్ళీ చివరి ఏమంటాడు? నన్ను క్షమించండి, ఇదే మీ చిత్తం అయితే ఆ విధంగానే జరుగును గాక. అంతకు మించి ఎక్కడ యేసు ప్రభు ప్రార్థన అక్కడ చేశాడు కానీ అవ్వలేదని అంటానికి లేదండి. ఏమండి, ఆయన వస్తుమే ఒక నక్షత్రం, దూతల సమూహం, గొప్ప దూతల సమూహం అట, సర్వోన్నతమైన స్థలములో అరుచుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం. ఒక రకంగా అది అంటారు కదా, ఈ మధ్యలో పాడారు, పాక అయినా అది ఎలా ఉందట? పరలోక సౌధమే. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఏంటది? పరలోకమే. ఇంత మహిమను ఇంతగా తండ్రి తన కుమారుని ప్రేమించాడండి, ఇంతగా ప్రేమించాడు. ఇప్పుడు అంటాడు కదా, నీవు నన్ను ఎలా ప్రేమించావో తండ్రి, నా వారిని కూడా ప్రేమించవా? ప్రేమిస్తాడా లేదా అండి? ఈ సిఫారసు ఏం చేస్తాడు? తండ్రికి ఉన్న కొడుకు మీద ఉన్న ప్రేమ చొప్పున ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏం అడుగుతాడో అది చేయడానికి తండ్రికి మహా సంతోషం. కనుక అందుకే చెప్తున్నాను, ఈ గారాబాలకు తండ్రి కుమారుడు ఏమి సిఫారసు చేశాడో, లేకపోతే అంతా చేయడానికి తండ్రికి ఇష్టమే. కనుక నీవు నన్ను ఎలా ప్రేమించావో వాడిని కూడా ప్రేమించవా అంటే ప్రభు ఏమంటాడు? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా ప్రేమిస్తాను. ఇంకొక మాట 24వ వచనం చూస్తే, నేను ఎక్కడ ఉంటానో వీళ్ళు కూడా అక్కడ ఉండాలి ప్రభువా. ఏంటండి మాట? కుమారుడు ఎక్కడ ఉంటాడో నా వారు కూడా అక్కడే ఉండాలి. యేసు ప్రభు గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, కుమారుడు ఎక్కడ ఉంటాడండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? తండ్రి దగ్గరికి వెళ్ళి
తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉండెను. ఉంది కదా. సో ఇప్పుడు అంటున్నాడు తండ్రితోటి, తండ్రి నేను ఎక్కడుంటానో మీరు నాకు ఇచ్చినోడు కూడా అక్కడే ఉండాలి, వేరే చైర్లు వేయటానికి కుదరదు. పరిశుద్ధాత్మ హృదయాలు తెరవాలని ఆశపడుతున్నా. ఏంటంట కుమారుడు ఎక్కడుంటాడో తండ్రితో చేస్తున్న ప్రార్థన, తండ్రి నాకు ఎక్కడ ప్లేస్ ఉంచావు. ఎక్కడుంచాడు ఆయన? తన పనిని ముగించుకొని సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళాడు ప్రభువు. పైకి వెళ్ళంగానే ఎస్ యూ కెన్ సెటిల్ రైట్ సైడ్ ఆఫ్ తండ్రికి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అంతే కదా. కొలస్సీ పత్రికలో ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద దృష్టి నిలపండి, ఎందుకంటే క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని రాయబడి ఉంది అక్కడ. కనుక ఇప్పుడు కుమారుడు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఈ కుమారుడు అంటున్నాడు తండ్రితోటి, తండ్రి నీవు నన్ను ఎక్కడ ఏ ప్లేస్లో పెడుతున్నావో వారిని కూడా ఎవరిని మనల్ని అక్కడే ఉంచాలి. ఏమండి, ఇంత అర్థం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ అతిశయోక్తి ఏమీ కాదు. ఇంకొక మాట కూడా ఉంది. ఏంటంట 26వ వచనం చూస్తే, నీవు నా యందు ఉంచిన ప్రేమ ఏంటంట వారి యందు కూడా ఉండాలి. నీవు నన్ను ప్రేమించినట్టు వాడిని ప్రేమించాలి. నా మీద ఎంత ప్రేమ ఉంచావో, ఇది ఆయన రిపీట్, నేను ఒకే వచనం చదవలేదు. ఈ వచనాల్లో యేసు ప్రభు చేసిన దీర్ఘ ప్రార్థనలో ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేస్తున్నాడండి. నన్ను జ్ఞాపకం చేస్తాను. మీరు అనుకుంటారు, ఎవరైనా అనుకుంటున్నారా మన గురించి కాదండి, ఆ 11 మంది 12 మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ గురించి అని అంటారా? అంటలేదు. అన్నాడు ప్రభువా వీరు మాత్రమే కాదు, వీరినే తప్పించమంటలేదు, వీరి స్వార్థ ద్వారా రక్షణ పొందిన వారు అందరూ అని అంటాడు. మళ్ళీ ఆ అధ్యాయం చదివితే మనకి, మీరు ఈ వారంలో ఈ అధ్యాయం చదవండి. ఏమండి, నిజంగా యేసు ప్రభు చేసిన దీర్ఘ ప్రార్థనలో ఎన్నిసార్లు నేనున్నానో, నేనున్నాను, మీరు కూడా ఉన్నారంటే మీరు చదవండి. ఎన్నిసార్లు మనం అందరం కనపడతాము అక్కడ. ఎంత కాన్సన్ట్రేట్ చేశాడో ఆ లెటర్లో, లేకపోతే ఆ ప్రార్థనలో, లిఖించబడిన ప్రార్థనలో. ప్రతిసారి నేను ఎక్కడుంటానో అక్కడ. నేను మళ్ళీ చదువుతున్నాను, నేను లోక సంబంధిని కాదు, వీరు కూడా లోక సంబంధులు కారు. నీవు నన్ను లోకానికి పంపించావు, నేను వారిని పంపించాను. నీవు నాకు అనుగ్రహించిన ప్రేమ వారికి కూడా అనుగ్రహించవా? నీవు నన్ను ప్రేమించినట్టే నీవు నన్ను మహింపరిచావు, నేను వారిని మహింపరిచాను. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించాలి. నేను ఎక్కడుంటానో వారు కూడా అక్కడే ఉండాలి. నా యందు ఉంచిన ప్రేమ వారికి కూడా చూపించాలి అనేసి 26 వచనాలులోని మాటలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు నా మాట వినండి. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అప్రూవల్ లేకపోతే సిఫారసు తండ్రి ఎలా స్వీకరిస్తాడు చెప్పండి? తండ్రికి ఇప్పుడు మనం ఎలా కనపడతాం? ఆయన చేసిన సిఫారసుని బట్టి, లేకపోతే వీలునామాను బట్టి. ఆయన చనిపోయాడు కదా, అన్నాడు, ఆయన చనిపోయాడు కదా యేసు ప్రభు, శారీరకంగా చనిపోయాడు కనుక వీలునామా చెల్లుద్ది, రైట్? కనుక అది చెల్లుద్ది. ఆయన చేసిన వీలునామా ఏంటంటే నన్ను ఏ ప్లేస్లో ఉంచారో, నన్ను ఎంత ప్రేమించారో, ఎంత మహిమనిచ్చారో, ఏమండి, నన్ను ఎలా పంపించారో వీరిని కూడా అంతే ప్రేమించవా తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అబ్సల్యూట్లీ. మీరు నా కుమారుని రక్తంలో కడగబడ్డారు, దేవుని మహిమ కలుగును గాక. మీరు నా కుమారుని రక్తంలో కడగబడ్డారు కనుక నా కుమారుడు ఈజ్ ఈక్వల్ టు నేను. యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు నేను. యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు అంటే యేసు ప్రభు నేను ఒకటే. అందరూ అంటారా? అనండి. యేసు ప్రభు మీరు ఒకటే అన్నారు. ఎవరో? యేసు ప్రభు నేను ఒకటే. ఏమిటి? తండ్రి దృష్టికి ఎవరట? యేసు ప్రభు నేను ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అంటున్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నా తండ్రి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు కుమారుల స్థానం, నా స్థానం, దేవునికి స్తోత్రం, నా స్థానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఒకసారి మళ్ళీ పైకి వద్దాం. ఇందాక మనము కుమారునికి ఇచ్చిన ధన్యతల గురించి ఆలోచించాం కదండి. మొదటికి వద్దాం. ఏంటంట? కుమారునికి తండ్రి ఏ ధన్యత ఇచ్చాడు? నేను నిన్ను మహింపరిచినట్లు నీవు నన్ను మహింపరిచితివి. అంటే ఈ కుమారుడి లోకంలో తండ్రిని ఏం చేశాడు? మహింపరిచాడు. అందరూ ఉన్నారు ఇక్కడ అండి? గమనిద్దాం. కుమారుడు తండ్రిని మహింపరిచినట్లు తండ్రి కుమారుని మహింపరిచాడు. అంటే ఇప్పుడు కుమారుడు ఏం చేశాడు? తండ్రిని మహింపరుస్తున్నాడు. తండ్రిని ఎలా మహింపరిచాడు కుమారుడు? చెప్పండి త్వరగా. అసలు విషయానికి వస్తున్నాం మనం. కుమారుడు తండ్రిని ఎలా మహింపరిచాడు? 4వ వచనం చదవండి. 4వ వచనం, అదే అధ్యాయం, బయటికి వెళ్ళలేదు ఇంకా.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు ఏం చేశాడట? తండ్రి నువ్వు నాకు ఏ పని ఇచ్చావో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. దేవునికి స్తోత్రం. గమనించండి, తండ్రికి కుమారుడు ఏ పని అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుని మహింపరిచాడట. ఏమండి, ఇప్పుడు మనం కుమారులు అని సంతోషంగా ఉన్నాము, కానీ కుమారుడు అంటున్నాడు నీవు నన్ను ఎందుకు మహింపరచాలంటే నేను మహింపరుస్తున్నాను. మనం అనుకుంటున్న మహింపరచడం అంటే ఇందాక ఆరాధన చేశాం కదా, అదొక్కటే అనుకుంటున్నాం కాదు అనుకుంటున్నాను నేను. ఎందుకని? కుమారుడు ఏం చేశాడట? ఆయన ఆరాధన చేసేవాడు, పెందలగడ లేచి ప్రొద్దుటే వెళ్ళి ఆరాధన చేసేవాడు. కానీ ఒక పని చెప్తున్నాడు, నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను. మనం ఆ మాట చెప్పగలుగుతామండి? దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, ఏ పని అప్పగించాడండి? వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశాడండి, 3 బిడ్డలను అప్పగించాడండి, వాళ్ళని పెంచి పెద్దలను చేయమనండి. ఇదేనండి నా పని. మాకు పిల్లుందండి, దానికి 2 పిల్లలండి, దాన్ని ఆ ఎదిగే వరకు అట్లా పాలిచ్చి పెంచిందని తర్వాత తోలేసిందండి. అది దాని పని. దానికి నాకు తేడా ఏముందండి? అంతేనా మనకిచ్చిన పని? అది నాకు ఇచ్చిన పని కాదు, లోకమందరూ తీసుకుంటున్న పనే. ఏది? కుటుంబం కొరకు ప్రయాసపడటం, కష్టపడి సంపాదించడం, వాళ్ళకి మంచి భోజనం పెట్టడం, తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం పెట్టావులే, ఎవడు కనమన్నాడు? ఏమండి ఈ మధ్యలో అంటున్నారు, అదే ఎప్పటి నుంచి అంటున్నారు అంటలే, ఎవడు కనమన్నాడు? నేను ఏమైనా కనమన్నానా? ఇలాంటి భయంకరమైన మాటలు తల్లిదండ్రులు వినకూడని మాటలు పిల్లలు అంటున్నారట. ఏమండి, అది దేవుడు పని ఇచ్చిన పనా? కాదు కదండి. మనందరికీ ఒక పని ఉంది. ఏం పని? మీరు విని సంవత్సరాల తరబడి వింటూనే ఏ పని చేయకుండా, ఏ పని అంటే నా పని అర్థం ఏంటి? ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు. ఏమండి, ఎవరి పనులు చేస్తున్నారు? అది బాగానే చేస్తున్నారు. మనకు పెట్టే పని బాగానే చేస్తున్నాం. కానీ తండ్రి పంపించిన పని యేసు ప్రభు భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహింపరిచాడట. ఆయన అంటాడు, తండ్రి అంటాడు, నా మహిమ నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు కదండి. తండ్రి కుమారునికి ఇచ్చినట్టుగా మహిమను మనకు కూడా ఇవ్వాలంటే ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? మనకు అప్పగించిన పని నెరవేర్చాలి. ఏం పని ఇచ్చాడు ఏంటండి? గ్రేట్ కమిషన్ అంటారు ఒక మాట. గ్రేట్ కమిషన్ అంటే గొప్ప పని, గొప్ప ఉద్యోగం. అదేంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయండి. అది గ్రేట్ కమిషన్. అది అందులో అందరికీ ఉంది ఈ పని, అందరికి ఇచ్చాడు పని. అబ్బాయి నాకు ఇది పని కాదండి, నాకు పలానా పని అండి, లేకపోతే ఇదండి అదంతా జరుగుతుంది. కానీ దేవుడిచ్చిన పని ఏదన్నా ఉంటే అదొక్కటేనండి మనందరికీ. సామూహికంగా ఇచ్చిన గ్రేట్ కమిషన్. ఆ కమిషన్ వల్లే మన వరకు సువార్త వచ్చింది. ఆ కమిషన్ లేకపోతే, ఆ గొప్ప పిలుపు లేకపోతే నా వరకు సువార్త వచ్చి ఉండేది కాదు. ఎంతోమంది వారు సేవకులు కాదు. సేవకులు అంటే మన మైండ్ ట్యూన్ అయిపోయింది. ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్తారు, అది కాదు. అది పాస్టర్ పనే కాదు. నేను వారమంతా ప్రయాసపడాలి. ఒకవేళ వెళ్ళి చెప్పకపోతే ఏం చేయాలి? నేను కొంతమంది గురించి ప్రార్థన చేయాలి, వెళ్ళే వాళ్ళని పంపించాలి. అలా కాకుండా అది నా పని కాదండి, ఎవరి పని అంటే మనం ఆ మాట చెప్పలేం. కుమారుడుగా ఉండాలని ఆశపడుతున్నాము, కానీ కుమారుడు అంటాడు, మీరు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను ప్రభు, కనుక నన్ను మహింపరచండి. తండ్రి అంటాడు, ఎస్, మహిమ పరిచితిని ఇక ముందు కూడా మహింపరుస్తానని ఆకాశం ఒకసారి పలికింది. ఏమంటే, తండ్రి మీరు మిమ్మల్ని మహిమ తెచ్చుకోండి అంటే మహిమ పరిచితిని మరలా మహిమ పరుతును అని ఆకాశం శబ్దం వస్తే అందరూ ఉలుక్కుపడ్డారు ఒకసారి. అలాంటి శబ్దం మనకు కూడా వినబడితే బాగుండేది. వినగలిగే చెవి ఉంటే మనకు కూడా వినబడద్దండి. మనం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు వినాలి. థ్యాంక్ యూ, మీరు నా గురించి అంటున్న మాట అనేయచ్చు, మనం డౌటే లేదు. ఎందుకని? మనం కుమారులం అయితే ఆయన ముఖాముఖిగానే మనతో మాట్లాడతాడు, నమ్మొచ్చు. ఏమండి, కుమారుడు ఎలా ఫీల్ అవుతున్నాడో తండ్రి కూడా అలాగే మనల్ని కూడా తండ్రి భావిస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఏం చేస్తాడంటే కుమారుడు, నీ కుమారుని మహిమపరచుము. కనుక ఇప్పుడు యేసు ప్రభుని ఎలా మహిమపరిచాడో తండ్రి మనల్ని ఏం చేస్తాడు? మనల్ని కూడా మహిమపరుస్తాడు. ఏమంటే, తండ్రి ఏం చేస్తాడు? మనల్ని కూడా, సత్యనారాయణ గారిని ఏం చేస్తాడు? దేవుడు మహిమపరుస్తాడు. దేవునికి మహిమ కలుగుద్దండి. దేవుడు మహిమపరచడం అంటే ఒక రకంగా ఉంటుంది.
ఏమంటే దేవుడు మహింపరచడం అంటే దేవుడు గణపరచాలనుకున్న వ్యక్తి. నాకు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఏంటంట, ఒక రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాడట. ఒక రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాడు. తనకేదో మేలు చేశాడు. మేలు చేస్తే ఆ రాజు అనుకున్నాడు, ఎవరిని పిలుద్దామో, ప్రధానమంత్రి ఉన్నవా, ఇప్పుడు ఈ టైంలో వచ్చి రాయలేదా. ప్రధానమంత్రి మాట్లాడనివ్వలేదు, మాట్లాడితే చిత్రంగా ఉండేది, మాట్లాడనివ్వలేదు. ఇగో రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే ఏం చేస్తే మాట్లాడంటే, అబ్బా సూపర్ సార్, మంచి మాట చెప్పారు, ఏమీ లేదు, మీ గుర్రం, మీ బట్టలు, మీ కిరీటం, ఏమండి ఇవన్నీ వేసి ఆ గుర్రం మీద ఎక్కించాలి. మొదటి గుర్రం మీద, రెండో గుర్రం మీద ఇంకొకటి మీకు బాగా అనుకూలమైనడు ముందు నడుస్తూ, చూడండి ఇవన్నీ ఆడి చేయాలి. ముందు నడుస్తూ రాజుగారు గణపరచాలనుకుంటే ఇలా గణపరుస్తారా అని మొత్తం వీధులన్నీ తిప్పాలంట. ఎవరు? ఆఫ్టర్ ఒక రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే అలా రాజుగారు గుర్రం ఎక్కించి, రాజుగారు బట్టలేసి, రాజుగారు కిరీటం పెట్టి, రాజుగారు ఉంగరం పెట్టి, ఏమండి ఆ గుర్రం మీద ఎక్కించి తిప్పుతుంటే ఒక ముఖ్యమైన వాడు ఆ గుర్రాన్ని పట్టి, గొరయ్ రాజుగారు గణపరచవలసిన వాడు ఇలా గణపరుస్తాడు రాజుగారు అని అందరికీ చెప్పాలట. ఏమండి నేను అంటాను, ఒక రాజే ఒక మనిషిని గణపరచాలనుకుంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గణపరచాలనుకుంటే ఏమండి ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది అంటారు? యేసు ప్రభుని అంత గణపరిచారండి. ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు, ఎన్నో అద్భుతాలు. కానీ ఎక్కడ తేడా? ఎందుకు మనం అంత మహిమపరచబడలేకపోతున్నాం అని అంటే, మనం తండ్రి అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. సంపూర్ణంగా చేయటంలే. యేసు ప్రభు అయితే సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని భూమి మీద దేవుణ్ణి మహిమపరిచారట. కనుక ఆయన తండ్రి ఏం చేశాడు? కుమారుని మహిమపరిచాడు. తండ్రి కుమారుని మహిమపరిచాడు. ఈరోజు అంటున్నాడు ఆయన, మీరు సమాధాన పరిచారా, మీరు నా కుమారులు అవుతారు. రైట్? మనకి ఇవ్వబడిన బాధ్యత అర్థమవుతుంది. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏంటంట? అధికారం అనుగ్రహించావు కదా. ఏంటి? సర్వ శరీరుల మీద యేసు ప్రభుకి తండ్రి ఏం చేశాడట? సర్వ శరీరుల మీద అధికారము ఇచ్చాడట. ప్రతి శరీరం మీద, ప్రతి శరీరికి తండ్రి యేసు ప్రభుకి అధికారం ఉందండి. మరి మన సంగతి ఏంటి? ప్రభు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, యేసు ప్రభు వలె మీకు కూడా సర్వాధికారము ఇవ్వబడింది అని అంటున్నాడు. చూస్తారా? యోహాను సువార్త 20 అధ్యాయం 19 నుంచి 23 కానీ, ఒకళ్ళు లూకా సువార్త 10-19, ఆ రెండు. యోహాను సువార్త 20 అధ్యాయము అదేంటది? యోహాను సువార్త కాదా? నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం అని అన్నారు వారితోటి. అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. మరలా ఇక్కడ ప్రభు గుర్తు చేశాడు. ఏంటంట? తండ్రి నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటూ ఒక మాట చెప్పాడు. చూడండి, పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. ఏంటండి ఇది? నా మాట అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చిన అధికారం? ఎవరికి ఇచ్చిన అధికారం? యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన అధికారం, లేదా మనకిచ్చిన అధికారం. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండాలనుకుంటారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. ఏ మాట ఇది? ఎవరికి సంబంధించిన మాట ఇది? యేసు ప్రభుకి అయితే సంబంధించిన మాట. కానీ తండ్రి ఏమంటాడు? ఇప్పుడు కుమారుడు ఏమంటున్నాడు? ఇంకో మీకు అట్టి అధికారం ఇచ్చేసాను. ఏం అధికారం అది? పాపములు క్షమించే అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడట? ఎవరికి ఇచ్చాడండి? మనకి ఇచ్చాడట. నమ్మగలమా? ఏముందంటే మనకు అధికారం ఏముంది? ఇతరుల పాపాలు క్షమించబడేటట్టు, నిలిచి ఉండేటట్టు అధికారం మనకుందట. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు నా గురించి అని మనం డబ్బు కొట్టుకోక్కర్లే. మనం అడగొచ్చు, ప్రభువా వీళ్ళని క్షమించండి, ప్రభువా వీళ్ళని అలా ఉంచండి అనొచ్చంట. మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో అవి పాపాలు నిలిచే ఉంటాయట. ఎందుకు ఉండనివ్వాలండి? ఎందుకు ఉండనివ్వాలి? దాన్ని ఎప్పుడైనా ఆలోచించవచ్చు. అంటే నేను అంటున్నాను, అధికారం ఇవ్వబడిందట. కుమారుడికి తండ్రి అధికారం ఇచ్చాడు సర్వ శరీరుల మీద. ఇప్పుడు కుమారుడు అంటాడు, ఇగో మీకు అధికారం ఇస్తున్నా, మీకు అధికారం ఇస్తున్నా. ఎవరి పాపాలు క్షమింపనిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపం నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి.
ఈజ్ ఇట్ నాట్ అథారిటీ? అధికారం కాదా? ఆలోచించండి. సో దాన్ని మనం దుర్వినియోగపరిస్తే మరి నేనేం చెప్పలేను, కానీ దేవుడిచ్చిన అధికారం. నేను అంటాను కుమారులనుగా. ఏమండి, ఇంకొక మాట, ఇంకా ఎక్కువ ఇంత ధ్యానం చేయడం చాలా టైం అయిపోతుంది ఏంటారు. ఓకే, అధికారం ఇచ్చాడు. లోకాసువార్త 10:19 తీసారమ్మా, ఏముంది అందులో? పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఏంటంట? శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా. ఇంకేం కావాలండి? ఎవరికి? యేసుప్రభు కాదు. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నా. మీ హృదయాలు ప్రభుని బట్టి ఆనందించాలని, ఈ అధికారాన్ని వినియోగించబడాలని ఆశపడుతున్నా. ఏమండి, మనం వెళ్ళి తాళం తీస్తే తెరుస్తుంది, మూస్తే మోస్తుంది. తాళం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉంది. లేవమో వెళ్ళమో తీయము. ఏం ప్రయోజనం తాళం ఉంచుకొని? ఇప్పుడు కొన్ని నిధులు ఉన్నాయమ్మా, తమిళనాడులో ఎక్కడో ఉన్నాయి, బోల్డ్ నిధులట. మొన్న ఏదో చిన్నది ఓపెన్ చేస్తే దాని నిండా బంగారమేనంట కదా. అలాంటి నిధులు దేశమేమో కరువుతో తాండవించేద్దాం అనుకుంటున్నాము. దాని నిండా నిధులే. లేవము, తాళం పట్టుకెళ్ళము, తీయము. ఏం ప్రయోజనం? నిధులు అక్కడే ఉంటాయి, మనం ఇట్లా పళ్ళు లోపలికి వచ్చేసి అన్నం లేదండి ఈరోజు. లోకం అలాగే ఉంది తెలుసా. ఎంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడో, బట్ మనమే ఉపయోగించాం. మనం కూడా పరలోకంలో తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు గారు బొడ్డుని గుచ్చుకుని తిరుగుతున్నాడు ఆయన. మీరు నువ్వు తెరిస్తే తెరవబడుతుంది, మూస్తే మూయబడుతుంది. ఎవరి గురించి చెప్పిన మాటలు అయ్యి? నాట్ ఓన్లీ పీటర్, మన అందరికీ ఇవ్వబడింది అది. మీరు యూ కెన్ ఓపెన్ హెవెన్, ఓపెన్ చేయొచ్చు, మూయొచ్చు. మీరు ఇద్దరు కలిసి భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి. ఏంటండి ఇది? ఏంటండి? యేసు ప్రభు మనకు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకిచ్చిన ఈ అథారిటీ, అధికారం అండి. మనం యూటిలైజ్ చేసుకోవట్లే. అడిగామనుకోండి, అస్సలు టైం ఉండట్లేదండి. ప్రార్థన రావడానికే టైం ఉండట్లేదు మనకే. ఇంకా పనిగట్టుకుని బయటికి వెళ్ళి తాళాలు ఓపెన్ చేయడానికి, మూయడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఏమండి, కనుక యేసుప్రభు చేసిన ప్రార్థన మనం చేయలేం. నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణం చేసి భూమి మీద మహింపరచనే మాట మన వల్ల అవ్వట్లే. కనుక బయటికి వెళ్ళడం ధైర్యం లేదు. కనుక మన ద్వారా దేవుడు గొప్ప ప్లాన్ ఇదంతా కూడా ఏమవుతుంది? మగ్గిపోతుందండి. దేవుడు ఒకరిని రక్షించాడంటే, నాకు యాక్చువల్గా ఒక వారం సరిపోదని అనుకుంటేనే నేను త్వరపడుతున్నా. మీరు తర్వాత దీని గురించి బాగా స్టడీ చేస్తారనేసి. వాక్యం విన్న తర్వాత ఎంతమంది దాని గురించి మళ్ళీ స్టడీ చేస్తారండి? యథార్థంగా అడుగుతున్నాను. నాకు ఇదో బాధ నా హృదయంలో. నేను చాలా ప్రయాసపడి, నన్ను క్షమించాలి. ప్రభు చాలా ఆలోచనలు ఇస్తున్నప్పుడు మీరు తర్వాత వారమంతా ఈ మాట చెప్పారు కదా, దాని గురించి ముందు వెనకలో స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటున్నారండి? ఎవరైనా ఉంటున్నారా? ఎవరు తల ఊపారు? మార్నింగ్ డివోషనే కనీసం ఓపెన్ చేయరు ఆ పెద్ద మనిషి. మార్నింగ్ డివోషన్ ఉంటుంది కదండి, ప్రతిరోజు డివోషన్ ఉంటుంది కదా. ఆ డివోషన్ 1/2 గంట డివోషన్. మనం లేవట్లేదు, మన పాస్టర్ గారు లేస్తున్నారు కనుక ఆయన ఏదో వాక్యం చెప్పుంటారు కదా, ఈరోజు కనీసం తెరుద్దాము. మళ్ళీ రోజు అంతా ఫోన్ చేతిలోనే ఉంటుంది, ఒకసారి చూద్దామనే ఓపిక ఓపిక ఏం చేసేస్తామంటే దేవుని కొరకు మనం. ఆగండి, మీరు ఎప్పుడు చూస్తారో నా దగ్గర చరిత్ర ఉంటుందండి. అంటే మా బావగారు కాబట్టి అలాగ అనేస్తాను నేను. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటున్నాను నేను, ఆయన గురించి నాకు తెలుసు. ఏంటండి, కుమారులం ఎలాగవుతామండి మనం? ఆయన నమ్మదగినవాడు, ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏది వెనక తీసుకోడండి. కానీ మనం ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. నీ అధికారం ఉంది కదా ప్రభువా అని అంటే ఎలర్ట్ అవుతాడు ప్రభు. ఆయన ఎలర్ట్ అవ్వడానికి మనం కీర్తన ధ్యానం చేసాం, ఆయన కునుకొని నిద్రపోతాడు. నిద్రపోడు, మనం కునుగుతూ నిద్రపోతూనే ఉంటాం. ఏం చేస్తాం మనం? ఎప్పుడు నిద్రపోడట. నిన్ను కాపాడువాడు ఎన్నడూ నిద్రపోడు, కునుకడు. సో వాగ్దానాలు అలాగే ఉన్నాయండి. చక్కటి పాట ఉంటుంది, ఎన్నో వాగ్దానాలు మన కొరకు స్టాగ్నెంట్ అంటే నిల ఉండిపోయినాయి అండి. అవేమి ఖర్చు చేయడానికి అవకాశం లేదు. పని చేయకపోతే ఇవ్వడు కదా ప్రభు. అక్కడ తేడా వచ్చేస్తుంది. మనం అడగాలి, పని చేయాలి, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, ఆయన ద్వారా మనం మహిమపరచబడాలి. ఏంటి సంగతి? అధికారం ఇచ్చాడు. ఇంకా చూస్తే ఇంకేంటంటే మనం ఏకమై ఉన్నాము కదండి. నా యందు మీరును ఏంటంటే, నా యందు నీవును నీ యందు నేనును 21వ వచనం చూస్తే, నా యందు నీవు
నీ యందు నేను ఏకమైన లాగన మనము అంటే ఇప్పుడు ఏంటి, తండ్రి కుమారునితో ఎలా ఏకమైపోయాడో ఇప్పుడు తండ్రి ఎవరితో ఏకమవ్వాలనుకుంటున్నాడు, మనతో ఏకమైపోదాం అనుకుంటున్నాడు. ఊహించండి ఒకసారి ఆ మాట ఎలా ఉంటుందో. తండ్రి కుమారుడైన మనతోటి, ఇప్పుడు మనం కుమారులమట. ఈ మాట చూసేద్దాం కొంచెం ఆలస్యం చేయకుండా. కుమారు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బైబిల్లో లేదండి అది. మనము పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును. ఏంటండి చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. ఏంటంట, తండ్రి మనకి ఏ ప్రేమ ఇచ్చాడట, దేవుని పిల్లలం, శిష్యులం కాదు, స్నేహితులం కాదు. ఏంటి ఇప్పుడు ఆయన పిల్లలు, ఆయన కొడుకులం అండి. మనమైతే కొడుకులం, వీళ్ళు ఎవరు దేవుని దృష్టికి అందరూ కొడుకులే అనుకుందాం. పోనీ అలా కాదు, కూతుర్లు అనుకోనండి. మనం డైరెక్ట్ దేవుని సంతానం, ఏమంటే దేవుని పిల్లలం. ఎట్టి భాగ్యము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఎవరమాట మనం? దేవుని పిల్లలమే. ఎవరట మనం? దేవుని పిల్లలమే. ఒకసారి అందరూ చెప్తారా, మనం ఎవరమండి? దేవుని పిల్లలం. ఆ దేవుని పిల్లలం అన్నప్పుడు అదేదో లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నాను నేను. ఏమండి, మనము దేవుని పిల్లలం, మర్చిపోవద్దు, మనం దేవుని పిల్లలమే. ఇంకా అయితే పిల్లలము ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఎలా అనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకేమవుతాం మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం విషయం, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన్ని పోలి ఉందుము. ఏంటంట, ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, దేవుని పిల్లలము, తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం విషయము, ఆయన వచ్చినప్పుడు మాత్రం సేమ్ టు సేమ్. ఎవరు యేసు ప్రభువో ఎవరు రవినిశ్చలో తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, అంత భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభు. మీరు ఏమీ పని చేయకుండా, ఏమండి, ఇలా గుడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం ఫ్రెష్గా వచ్చేస్తే నాకు తెలియదండి. తండ్రి యేసు ప్రభు అయితే తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి దేవుని మహింపరిచాడు కనుక తండ్రి అతను మహింపరిచాడు. సో కుమారుడుగా ఈరోజు మనల్ని మహింపరచడానికి మీరు నా పిల్లలు అంటున్నాడు ప్రభు. ఈ బాధ్యత మనం భుజాన్ని వేసుకోకపోతే ఎలాగండి? ఈ చాలా దురదృష్టవంతులం అయిపోతున్నాం. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనండి. మనం అందరం ఎవరమాట? దేవుని పిల్లలం. సో పిల్లలం, కుమారులం కనుక ఆయన మనకు మహిమనిస్తున్నాడు. ఇంకా ఇక్కడ చాలా విషయాలు చూసాం కదా. ఆయన మహిమనిస్తున్నాడు, ఆయన అధికారం ఇస్తున్నాడు. ఆయనవన్నీ కూడా ఎవరి అట? నావన్నీయు నీవి. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నామా? నీవన్నీయు నావి, నావన్నీయు నీవి. సో తండ్రికి ఏమైతున్నాయో ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివితే నేను ముగించేస్తా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చిన వలనని. ఏంటంటే ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని వాటన్నిటి సమస్తమును ఏకముగా సమకూర్చి, ఏంటంట, క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తను నిశ్చయించుకోవాలంట. ఎందుకు? మీకు ఇవ్వడానికి. పరలోకంలో ఉన్నవంతాను భూమి మీద ఉన్నవి ఏకంగా సమకూరుతాడట మనకి ఇద్దామనేసి. సంచి తెచ్చుకోలేదండి కదండి. ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కరోనా టైంలోనూ సడన్గా ఎవరో వచ్చి బియ్యం ఇచ్చేద్దారు, సంచి తెచ్చుకోమన్నారు వాళ్ళు. అయ్యి బాబు సంచి తెచ్చుకో, ఖర్చీఫ్ ఉందండి. వాళ్ళే మనకు 25 కేజీలు ఇద్దామనుకున్నారు, ఖర్చీఫే ఉందండి, సంచి లేదండి. ఎలా ఉంటుందమ్మా అప్పుడు? ఎంత దురదృష్టవంతులు. ప్రతిసారి పెట్టుకోమన్నాను, బండిలో పెట్టుకుంటాను, ఈసారి తీసేసింది మా అమ్మ. ఇప్పుడు సంచి లేదు. ఖర్చీఫ్లు ఎంత పడతాయి? 1/2 కేజీ పడతాయి. అలాగా ప్రభు ఏం చేస్తాడట? పరలోకంలో ఉన్నవి భూమి మీద ఏకముగా సమకూర్చాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే మనం దానికి తగ్గట్టు బ్యాగులు, సంచులు సిద్ధపరచుకోవట్లే, ఏమీ ఆలోచించట్లేదు. ఏదో తండ్రి ప్రభు వేసిన ఆయన అమ్మను కాపాడు, నాన్న కాపాడు, కుక్క పిల్లని కాపాడు, ఇంతే తప్ప కొంతమంది రక్షణ గురించిన, లేకపోతే కొంతమంది కొన్ని ఆత్మలు గురించిన భారము తండ్రికి యేసు ప్రభు ఈ లోకాన్ని ఎలాగా
తండ్రిని మహింపరిచాడో అలా చేయాలనే తపన మనం లేకపోతే కుమారులు మీరు అనొచ్చు, ఎందుకండి కుమారులే, ఏదో ఆయన దగ్గర పొద్దుట భోజనము మధ్యాహ్నం పొద్దుట టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం పెడితే సరిపోద్ది కదా, మా పిల్లల్ని ఇలా కాపాడుతాడు సరిపోద్ది, ఎందుకో ఇవన్నీ మాకు రైటే అంటాడు ప్రభు. నిజంగా మనకి ఎందుకు ఇవన్నీ కదండి, ఎందుకు మనకు అంత తీరుబడి కూడా లేదు. ప్రభుని గురించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ఆలోచించినంత తీరుబడి లేదు మనకి. ఇదంతా కదండి మన్నే కదయ్యా, మహిళనంతా కూడా ఏంటంట మన్నే. దీని కొరకు మనం పడుతున్నాము, వేకుజం లేస్తున్నాను, చాలా రాత్రి పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తిరుగుచుండుట వ్యర్థమే. మనం అంత కష్టపడుతున్నామండి. భోంచేయి బాబు, టైం లేదమ్మా, టిఫిన్ చేయి బాబు, టైం లేదమ్మా, వింటే అక్కడ కుదిరితే తాగుతాంలే తింటాంలే, ఇంత కష్టపడిపోతున్నాం. రైటే, చాలా కష్టపడుతున్నాం. ఫర్ వాట్? ఎందుకొరకు? ఇదంతా ఏంటంట మట్టి మట్టి మట్టి. కానీ ప్రభు అంటాడు, మీకు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరుస్తున్నా, పరలోకం ఉన్నవన్నీ పోగేస్తాడంట ఆయన. ఈ భూమి మీద ఉన్నవన్నీ పోగేసి మనకి ఇవ్వాలని మన నెత్తి మీద పెట్టాలని చూస్తుంటే మనకేమో నాకు మెడ నొప్పి మొయ్యడానికి కుదరదు, నాకు రాదు, ఇలా ఏం చెప్తున్నా నిజంగా సోద్యమైన విషయాలండి. కనుక ఆలోచించేద్దాం. ఆయన ఎంత ఉన్నతంగా మీరు కుమారులు అనబడతారట. మనం దేవుని పిల్లలమే. కనుక సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంటే మనం దేవుని కుమారులు అంటే యేసు ప్రభు స్థానంలో మీరు ఊహించుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నిలబడతారా? లేచి ఒకసారి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం.